జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. సామాన్యంగా అక్కడక్కడ మాట్లాడేది కొందరిది ఏమంటే, అంత దేవునిచ్చా, మా చేతిలో ఏముంది, ఆయన ఆజ్ఞ లేనిది చీమ కూడా కుట్టదు, ఇవన్నీ శాస్త్రాలు చెప్తుంటారు. అంతా ఆయన చేతిలో ఉందా, మా చేతిలో ఏం లేదు, ఆయన ఏమనుకుంటే అది అవుతుంది. ఇది అన్ని సమయాల్లో అన్ని దగ్గర ఉపయోగం కాదు. సరే, భగవంతుని ఇచ్చలేంది ఏం కాదు, అది వేరే విషయం. మేము రోజు చేసే పనులలో, మా కార్యక్రమాల్లో దాన్ని జోడించి సోమారిగా తయారు కావద్దు. మనిషిలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈ అరిషడ్ గుణాలు, చెడ్డ గుణాలు ఉన్నా ఏమి కాదు. సోమారి ఉంటే వాడు ఏం లేదు, హాయిగా తినేది పండుకునేది సర్వనాశనం అయిపోతాడు. కాబట్టి సోమారి కావద్దు. అంత దేవుడు అనేది మూర్ఖత్వం, అంత నేను చేస్తా అనేది అహంకారం. స్వామి వివేకానందుడు చెప్పిన మాటలు. అంత దేవునిచ్చా. ఎప్పుడు చూస్తే అక్కడ బస్సులో కూర్చొని బస్ తట్టు దేవునిచ్చా అంటే, అక్కడ పోయి దేవునిచ్చా అంటే, ఈ దేవునిచ్చా అనుకుంటూ అక్కడిక్కడ మఠంలో తినుకుంటా తిరగొద్దు. దేవునిచ్చా అనేది మూర్ఖత్వం, అంత నేననేది అహంకారం అని స్వామి వివేకానందులు చెప్తారు. మన వాళ్ళు అట్లా చెప్పలేదు. మన పెద్దలు కర్మకి మహత్వం ఇచ్చిండ్రు. గీతాలో కృష్ణ పరమాత్మను అంతా బోధించిన తర్వాత ఉత్తిష్ట జాగ్రత్త యుద్ధాయ కృతనిశ్చయ, ఈ హీన ఆలోచన నీ నెత్తిలో ఎందుకు వచ్చిందా అని అర్జునునికి తిడతాడు. జై యుద్ధం, నేనుంటా, నేను కావలసింటే ఒక క్షణంలో వీళ్ళని అందరికి చంపొద్దు, అయితే నేను చేస్తలేదు, నీవు చెయ్యి, నీవు కర్మ చెయ్యి, నీ పని నీవు చెయ్యి, ఈ దుష్టులు వీళ్ళని చంపాలి అని ఆయనకి ప్రచోదనం చేసి యుద్ధం చేపించాడు. ఆయన కావాల్సింటే ఒక సెకండ్లో అందరిని చంపేది శక్తి ఉండే కృష్ణునికి, చంపలేదు. ఆయన యుద్ధం చేపించాడు, కర్మ చెయ్యి నీవు. ఆ కర్మశోగంలో అదే చెప్పిండు. జాంబవంతుడు ఆంజనేయకి చెప్పిండు, లేవయ్యా, ఎందుకు నా చేత అయితే లేదని ఎందుకు కూర్చున్నావు సోమారిగా? సముద్రం చూసి భయపడతావా? నువ్వు సూర్యుని మింగనికి పోయినాడా? లేయి, నీతో శక్తి ఉంది, ఎగరు లంకకి పోతావు. అప్పుడు ఆంజనేయకి బలం వచ్చింది, ఎగిరిండు, లంకకి వెళ్ళిపోడు. కర్మం చేసిండు. ఆ కర్మమే మనకి మహత్వం. మన శాస్త్రంలో, పురాణాల్లో ఎక్కడ చూసినా ప్రయత్నాంతే పరమేశ్వర, ప్రయత్న అంతమైన తర్వాత పరమేశ్వరుని జ్ఞాపకం చేయండి. మొదటే పరమేశ్వర, మొదటే దేవునిచ్చా అనుకో, కూర్చోవద్దండి. రైతు పని చేస్తాడు, దున్నుతాడు, విత్తనాలు వేస్తాడు, నీళ్ళు ఇడుస్తాడు, స్వచ్ఛత చేస్తాడు. అంత చేసిన తర్వాత పరమాత్మని జ్ఞాపకం చేసుకుంటాడు. అయా మంచి పంట రాని, ఏమి చేయండి, అయా మంచి పంట రాని, విత్తనాలు వేయండి, చేయండి, దున్నంది, మంచి పంట రాని అని ఎట్లా వస్తుంది? ఏమైనా చేయాలి. చేసిన తర్వాత పరమాత్మ, నీవు ఒక 10 మెట్లు నడుస్తూ దేవుని దగ్గర పోతే 100 మెట్లు ఆయన దిగి వస్తాడు, నీకు ఆశీర్వదించాడు. నీవు నడవాలి, నీవు చేయాలి, నీవు ముందర పోవాలి. అది నీవు ఉండాలి. ఆ ధైర్యము, ఇది నీతో సాహసం ఉండాలి. సోమారితనం కావద్దు. సోమారితనం చాలా డేంజరస్. సోమారి నుంచి మనిషి సర్వనాశనం అయిపోతాం. మీరు చూడండి, మేము లక్ష్మి పూజిస్తాం, మాకంటే ఎక్కువ శ్రీమంతులు అమెరికాలో ఉన్నారు. మేము సరస్వతిని పూజిస్తాం, మాకంటే ఎక్కువ విద్యావంతులు జపాన్లో ఉన్నారు. మేము శక్తిని పూజిస్తాం, మాకంటే పవర్ఫుల్గా చైనా మరియు సోవియత్ రష్యాలో ఉన్నారు. మేము పూజలు చేసుకుంటా, కర్మం చేసుకుంటా ఇదే కూర్చున్నాం. భగవంతుడు చెప్పింది ధర్మమే కర్మము, నా పూజనే, నీ కర్మనే నా పూజ కావాలి. ఇప్పుడు అదేం చేశారు? పూజనే కర్మ చేసుకున్నాం. నీ కర్మ ఏమంటే పొద్దున్నీ సాయంత్రమో పూజ చేయాలి, ఇంకా గుడికి పోవాలి, ఇంకా 9 అయితే లేయలేదు, ఇప్పుడు పూజ చేయాలి, ఆ పూజనే ఒక కర్మ చేసుకున్నాం. నీ కర్మనే పూజ అని చెప్పిండు. ప్రతి స్కూల్ టీచర్ ఉంటే ప్రామాణికంగా పనిచేయి, అదే పూజ. ఇంకొక వ్యాపారిగా ఉంటే ప్రామాణికంగా వ్యాపారం చేయి, అదే పూజ. ఇంకొక వ్యవస్థలో ఉంటే ఆ వ్యవస్థలో మంచిగా పనిచేయి, అదే పూజ అని చెప్పాడు. ఆ భక్తి యోగంలో 12వ అధ్యాయంలో భగవంతుడు అదే చెప్పాడు. భక్తి యోగము, భక్తి అంటే సహస్ర కుంభ క్షీరాభిషేకము, 1,00,000 బిల్వార్చన, 1,00,000 పుష్పార్చన, ఇవే కాదు. ఇవి తప్పు అని అనటం లేదు, ఇవే కాదు. నా కాంక్షతి నా శోచతి శుభాశుభ పరిత్యాగి అని కృష్ణ చెప్పిండు. ఏమీ అపేక్ష చేయనోడు నా భక్తుడు, ఏమీ యోచన చేయనోడు నా భక్తుడు, శుభము అశుభము దాంట్లో సమానంగా చూసేవాడు నా భక్తుడు అని పరమాత్మ చెప్పిన మాటలు. అంటే ఒక భక్తుడు అంటే ఎట్లా ఉండాలి, ఆ మనస్థితి అంత పెంచుకోవాలి నీవు. అందుకొరకు గీత గురించి వివేకానందులు ఒక దగ్గర చెప్పినరు, గీత ఈజ్ ఎ రోడ్ మ్యాప్. గీత అంటే ఒక రోడ్ మ్యాప్ అయ్యా, ఎట్లా పోవాలి అనేది జీవితం చూపిస్తుంది. నీవు రోజు గీత చదువుతా, నేను 12 అధ్యాయం చదువుతా, నేను 3 సార్లు చదువుతా, గీత చదివితే నేను నీళ్ళు కూడా తాగను, నా కంఠస్థం వస్తుంది, 18 అధ్యాయాలు కంఠస్థం వస్తుంది, రోజు ఒక అధ్యాయం చదువుతా, పూజ చేస్తా, పూలు ఎక్కిస్తా, కుంకుమ పసుపు వేస్తా, ఏమీ కాదు, ఏమీ లాభం కాదు. వివేకానందులు చెప్పేది గీతాని జీవితంలో, గీతాలో చెప్పిన మాటలు నీవు ఆచరించు. गीता को मानते हैं, गीता की नहीं मानते। कुरान को मानते हैं, कुरान की नहीं मानते।
బైబిల్ కో మాన్తే హే బైబిల్ కీ నహీ మాన్తే. ఇది వచ్చిన సమస్య. ఆ దాంట్లో చెప్పింది వీళ్ళు ఆచరించరు, దాన్ని పూజిస్తావు. ఆ పూజ నుంచి ఏం కాదు. ఆ మాదిరిగా నీవు ఉండు, ఆ మాదిరిగా ధైర్యంగా ఉండు. గంగా పూజిస్తావు, గంగా అంతా శుభ్రంగా ఉంది. మా దేశం కంటే వేరే దేశాల్లో నదులు ఎంతో శుభ్రంగా ఉండవు, మన దేశంలో అంతా చెడగొట్టింది. అంత సోమారులు, ఎక్కడ చూసినా సోమారులు. కూర్చున్న దగ్గరనే అంత కథలు చెప్పుకుంటా, అక్కడ ఇప్పుడు చెప్పుకుంటా. ఈ సోమారితనం డేంజరస్. లేవు, నిలబడు, చెయ్యి, కష్టం చెయ్యి, పని చెయ్యి. పల్లెటూరులో ఈరోజు కూడా పని చేసే కష్టజీవులు చాలామంది ఉన్నారు. యూత్స్ సోమారిగా కావద్దు. యూత్స్ అంటే బలశాలిగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. యూత్స్ ఏమన్నా కర్మ చేస్తూ ఉండాలి, పని చేస్తూ ఉండాలి. ఖాళీ నా బయట కుछ न कुछ किया करो, భలా పైజామా నయా ఐసై ఫాడ్ కర్ ఫిర్ సియా కరో అని కబీర్ దాస్ ఒకతను చెప్తారు. ఖాళీ కూర్చున్నదా, ఏం పని లేదా, కొత్త పైజామా అంటే చింపు మళ్ళా కొట్టు, ఒక పని అవుతుంది. భగవంతుడు అన్ని కూర్చోవద్దు. ఒకసారి ఒక టీచర్ ఒక 10-12 పిల్లలు తీసుకొని సముద్రంలో విహారంకి పోయిండు. పిల్లలకి సముద్రం ఆటలు చూపించుకుని వద్దాం, ఒక 1/2 కిలోమీటర్ లోపల బోటులో తీసుకుని పోయిండు. అక్కడ పోయిన తర్వాత, మధ్యలో పోయిన తర్వాత బోట్లకి చిన్న ఒక బొర్ర పడింది, నీళ్ళు వస్తున్నాడు. అందరు ఏడుస్తున్నారు, ఓ చచ్చిపోతాం, అయిపోయా స్వామి చచ్చిపోతాం, ఇంకా దేవుడు రక్షించు, భగవంతుడా రక్షించు మమ్మల్ని అంటే. అప్పుడు టీచర్ చెప్పిన మాటలు, పంప్ అండ్ ప్రే. పంప్ చేయండి, మళ్ళీ ప్రే చేయండి. ఓన్లీ మీరు ప్రే చేస్తే చచ్చిపోతారు, ఇక్కడ మునిగిపోతాం. నీళ్ళని ఎత్తేయండి. ఏ సాధన ఉంటే చెయ్యి నుంచో, డబ్బా నుంచో, మూకడ నుంచో, ఏది మీ దగ్గర ఉంది తీసుకొని నీళ్ళని బయటికి తోలండి, నేను బోట్ తీసుకుని పోతా అని ఆ టీచర్ బోట్ ఎట్లో తిప్పలు పడి దడం తెచ్చిండు. అంటే పంప్ అండ్ ప్రే. పంప్ చేసిండు, ప్రే చేసిండు, నీళ్ళు ఎత్తేసిండ్రు, భగవంతుని ప్రార్థించిండ్రు. 2 కలిసినందుకు వాళ్ళకి దడంకి వచ్చి ముట్టిండ్రు. కాబట్టి మనిషి కూడా ఎప్పటికీ పంప్ చేస్తూ ఉండాలి, ప్రే చేస్తూ ఉండాలి. ఊరికే కూర్చుని అంత దేవునిచ్చ అనేది చాలా డేంజరస్. ఈ అలవాటు కూడా వేసుకోవద్దు. కర్మ చేస్తూ ఉండు, పని చేస్తూ ఉండు, ఏమైనా చెయ్యి. ఉదయం నుంచి సాయంత్రం 10 గంటల రాత్రి పండుకునేంత వరకు ప్రతి ఒక్కటి డిసిప్లిన్గా పని చేయి, నీవు డెఫినెట్లీ ముందరకు వస్తావు అనేది మా శాస్త్రాలు చెప్తాయి. భారత్ మాతాకి అందరికీ నమస్కారం.